హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ప్రతి ప్రధాన యాజకుడు మనుష్యులలో నుండి ఏర్పాటు చేయబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములను జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడును. తాను కూడా అంటే ఆ తాను ఎవరు? ఆ ప్రధాన యాజకుడు కూడా తాను కూడా బలహీనతల చేత ఆయన కూడా శరీర సంబంధమైన భూ సంబంధమైన బలహీనతల చేత ఆవరించబడి ఉన్నందున అతడు కూడా ఏమీ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలిగిన వాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక పౌలు గారు రాసిన ప్రత్యక్షంగా మరి డైరెక్ట్గా ఇది పౌలు గారు రాసిన పత్రికని మీకు తెలియకపోవచ్చు, కానీ ఆయన రాసిన విధానం, ఆయన రాసిన పద్ధతి, ఇవన్నిటిని బట్టి చూస్తే ఈ పత్రిక పౌలు గారే రాశారని చాలామంది చరిత్రకారులు ఇది పౌలు పత్రికగా మరి చెప్పడం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. పౌలు పత్రికలో ఉన్న గొప్పతనం ఏంటంటే పౌలు ప్రతి అంశాన్ని టచ్ చేస్తాడు. పాత నిబంధనలో ఉన్న విషయాల గురించి మాట్లాడతాడు, ధర్మశాస్త్రం గురించి మాట్లాడతాడు, పాపము గురించి మాట్లాడతాడు, క్రీస్తు కోసం మాట్లాడతాడు, ఆయన చేసిన కార్యాల గురించి మాట్లాడతాడు, సంఘము కోసం మాట్లాడతాడు, రెండవ రాకడ కోసం మాట్లాడతాడు. సో ఈ కవర్డ్ ఆల్ ద థియాలజీ. 10 థియాలజీలు ఉంటాయన్నమాట. మొత్తం ఓవరాల్గా 10 థియాలజీ అనమాట. 10 సిద్ధాంతాలు ఉంటాయి బైబిల్ మొత్తంలో. ఆ 10 సిద్ధాంతాలని కూడా ఖచ్చితంగా పౌలు కవర్ చేస్తాడు. బైబిల్ గురించి మాట్లాడతాడు, లేకపోతే పరిశుద్ధాత్మ కోసం మాట్లాడతాడు, క్రీస్తు కోసం మాట్లాడతాడు, దేవదూతల కోసం మాట్లాడతాడు, పాపము గురించి మాట్లాడతాడు, రక్షణ కోసం మాట్లాడతాడు, సంఘం కోసం మాట్లాడతాడు, రెండవ రాకడ కోసం మాట్లాడతాడు. సో ఇవన్నీ కూడా పౌలు కవర్ చేస్తాడనమాట. ఒక సంఘానికి ఆయన ఉత్తరం రాసినప్పుడు సో ఈ అన్ని విషయాలు కూడా సంఘానికి అవసరం, ఈ సిద్ధాంతాలన్నీ కూడా సంఘానికి అవసరం అని చెప్పి ఆ విషయాలన్నీ కూడా పౌలు ఆ సంగతులన్నీ రాయడానికి ఇష్టపడతాడు. నెంబర్ 1. అదేవిధంగా రెండవ విషయాన్ని పౌలు ఏం చేస్తాడంటే ఆ సంఘములో ఉన్నటువంటి సమస్యలు, ఆ సంఘములో ఉన్నటువంటి ఇబ్బందులు, లేకపోతే వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఆ సమస్యలన్నిటినీ కూడా సరిచేయడానికి, సరిదిద్దడానికి, క్రమపరచడానికి కూడా ఆయన ఉత్తరాలు రాస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ పత్రికలో కూడా పౌలు అనేకమైన విషయాలు రాస్తూ ఉన్నాడు. ముఖ్యంగా చాలామంది యోధా క్రైస్తవులు. సో ఆ దినాలలో ఉన్న యూదులు యోధా క్రైస్తవులు. యూదులంటే యేసు ప్రభును అంగీకరించిన వారు. యోధా క్రైస్తవులు అంటే వారు యోధా మతంలో ఉండి యేసు ప్రభును తెలుసుకున్న వాళ్ళు. సో ఇప్పుడు అక్కడ ఒక సమస్య వచ్చింది. అక్కడ ఏమొచ్చిందండి? ఒక సమస్య వచ్చింది. వాట్ ఈస్ దట్ సమస్య? ఆ సమస్య ఏంటంటే, జాగ్రత్తగా వినండి. ఆ సమస్య ఏంటంటే యూదులు వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు ప్రధాన యాజకుడు ఉన్నాడు, మాకు యాజకుడు ఉన్నాడు, మాకు ఎవరున్నారు? ప్రధాన యాజకుడు ఉన్నాడు,
యాజకుడు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా మా కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు, మా బలులు అర్పిస్తున్నారు, మా పాపల విషయమే అర్పణలు అర్పిస్తున్నారు, మా పాపల విషయమే బలులు అర్పిస్తున్నారు. దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. వాళ్ళు సమస్తము మా కోసం చేస్తున్నారు. క్రైస్తవులైన మీకు యాజకుడు ఎక్కడున్నాడు? ప్రధాన యాజకుడు ఎక్కడున్నాడు? మీ పక్షముగా మాట్లాడేవాడు ఎక్కడున్నాడు? మీ పక్షముగా విజ్ఞాపన చేసేవాడు ఎవరున్నారు అని చెప్పి ఒక రకమైన భేదమును, ఒక రకమైన ఒక రకమైన ఆలోచనని వారి హృదయాల్లో పెట్టారు. అది వాళ్ళు ఎదుర్కొంటున్న ఒక సమస్య. ఇప్పుడు పౌలు గారు ఆ సమస్యని ఎరిగినవాడే, ఆ సమస్యని ఎరిగినవాడే, తెలిసినవాడే వాళ్ళకి ఈ ఉత్తరములో ఒక పరిష్కారాన్ని, లేకపోతే ఒక జవాబును, లేకపోతే ఒక క్లారిఫికేషన్ని, లేదా ఒక విషయాన్ని వాళ్ళకి అర్థవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మీరు 4వ అధ్యాయం 14వ వచనంలోంచి మనం చదివినట్లయితే, అదే గత సంవత్సరం మనం చదివినప్పటికీ కూడా మీకు అర్థం అవ్వాలని మరొకసారి నేను మట్టు వెనక్కి వెళ్తున్నాను. అందుకనే పౌలు ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన, ఇప్పుడు ఎవరంటే ఆయన? యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ యూదా క్రైస్తవులకి పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మనకి కూడా ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరటండి ఆయన? ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన ఈ యేసే మీకు ప్రధాన యాజకుడు. ఆమేన్. హల్లెలూయా. లోకం అన్నిటిలోని మీరు గమనించినట్లయితే, లోక సిద్ధాంతాలన్నింటిలో కూడా మీరు గమనించినట్లయితే, ప్రతి ఒక్కరికి కూడా ఒక క్రైస్తవ లేకపోతే ఒక మత సంబంధమైన పెద్ద ఉంటాడా? ఉండడా? ఒక మత సంబంధమైన పెద్ద ఉంటాడు. భూ సంబంధమైన విషయాలను చక్కబెట్టే ఒక పెద్ద ఉంటాడు. ఆత్మ సంబంధమైన విషయాలను చక్కబెట్టే ఒక పెద్ద ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనేక సంవత్సరాలుగా పాత నిబంధన గ్రంథంలోంచి మనం చూసినట్లయితే యాజకులు, ప్రధాన యాజకులు, మరి అహరోను గారి వారి కుటుంబాన్ని అంతటినీ కూడా దేవుడు యాజకత్వ కుటుంబంగా దేవుడు వారిని ఎన్నుకోవడం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా వారి కుమారులు కానీ వాళ్ళందరూ కూడా ఆ యాజకత్వం వాళ్ళు చేయాల్సిందే. ఆ యాజకత్వపు బాధ్యతలన్నీ కూడా దేవుడు వాళ్ళ కుటుంబానికి, వారి యొక్క లేకపోతే ఆ యొక్క ట్రైబ్కి, వారి యొక్క గోత్రానికి దేవుడు ఆ బాధ్యతలు అప్పగించేశాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ పని వాళ్ళు చేయాల్సిందే. వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, మనుష్యుల విషయం కొరకు, మనుష్యుల నిమిత్తమో వారి పాపముల నిమిత్తమో అర్పణలు, బలులు అర్పించవలసిన వారై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు అని అనుకోండి మీరు. ప్రధాన యాజకుడు ఉన్నాడు, ప్రధాన యాజకుడు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు రోజుకి జస్ట్ ఇమాజిన్, అలా ఊహించుకోండి, రోజుకి ఒక 20 మంది 30 మంది అనుకోండి, జనరల్ నెంబర్. సార్ మేము పాపం చేసామని గొర్రెని, మేకని ఇవన్నీ పట్టుకుని వస్తారు. రోజుకి 20 మంది వచ్చారు అనుకోండి జనరల్గా. ఇప్పుడైతే చాలామంది సేవకులు ఉన్నారు, చాలా సంఘాలు ఉన్నాయి, పరిచర్యలని విస్తరించాయి. ప్రతి పట్టణంలో, ప్రతి దేశంలో ఈ ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. నౌ ద వర్క్ ఈజ్ వెరీ సింపుల్. ఇప్పుడు పని చాలా సులువైపోయింది. కానీ పూర్వ దినాల్లో ఈ పని అంత సులువైన పని కాదు. ఆమేన్. హల్లెలూయా. పూర్వ దినాలలో ఈ బాధ్యత అంత సులువైన బాధ్యత కాదు. వాళ్ళకి చాలా నియమాలు ఉన్నాయి, చాలా రూల్స్ ఉన్నాయి, చాలా కట్టడలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి.
ఎవరైనా ఒక వారి పాపం నిమిత్తం ఒక మేకను కానీ గొర్రెని కానీ అర్పణ కోసం వాళ్ళు తీసుకుని వస్తే దానికి చేయాల్సిన బాధ్యతలన్నీ వాళ్ళు చేయాలి. వాళ్ళే కట్ చేయాలి, వాళ్ళే రక్తం చిందించాలి, ఆ కార్యక్రమం అంతా కూడా చేయాలి. మరి ఎవరు చేస్తారు? అంతే కదా, మరి ఎవరు చేస్తారు? ఆ పని నిర్మించబడిన వాడే చేస్తాడు కదా. కొత్త నిబంధన సంఘానికి వచ్చేటప్పటికి ఏమైందంటే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా యాజకులుగా చేసి పడేశాడు. ఆమేన్, హల్లెలూయా. అపోస్తల కార్యములు చూసినట్లయితే భోజనాలు వడ్డించే వారికి కూడా దేవుడు బాధ్యతలు అప్పగించాడు. ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రధాన యాజకత్వం అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సంబంధమైన కార్యములు చేయటానికి, లేకపోతే దైవికమైన సంబంధమైన కార్యములు చేయడానికి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒక యాజకత్వపు బాధ్యతనిచ్చి వారిని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరిని యాజకులుగా దేవుడు సిద్ధపరిచేశాడు. ఒక గోత్రానికో, ఒక వర్గానికో, లేకపోతే ఒక విధానానికో కాదు. ఎవరినైతే ఆయన ఏర్పాటు చేసుకుంటాడో, అహరోనుని పిలుచుకున్నట్లుగా ఎవరినైతే ఆయన పిలుచుకుంటాడో, అందుకే నాకు కింద వచనాల్లో మీకు అదే అంటాడు. 4వ వచనంలో, మరియు ఎవడనో తన ఈ ఘనత తనకు తానే వహించుకొనడు కానీ అహరోనుని పిలిచినట్లుగా దేవుని చేత పిలవబడిన వాడై, ఆమేన్, హల్లెలూయా, తనకు తానే వహించుకొనడు. లేకపోతే ఈ యాజకత్వపు బాధ్యత తనకు తానే వహించుకొనడు. నేను యాజకుని అయిపోయానండి ఏంటంట, నేను యాజకుడండి అని తనకు తాను వహించి ఉన్నవాడు కాదట. ఈ యాజకుడు ఎలా అవుతాడు? ఎవడవుతారు? దేవుని చేత పిలవబడిన వాడై. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున మనమందరం కూడా దేవుని చేత పిలవబడిన వారమై ఉండాలి. ఆమేన్. ఏ సేవ అయినా, ఏ పరిచర్య అయినా, ఏదైనా సరే దేవుని యొక్క పిలుపుతోనే మనము కార్యాన్ని చేయగలుగుతాం తప్ప మనకు మనంగా, ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఘనత తనకు తానే వహించుకొనడు. ఏ ఘనత అది అంటే ఏ ఘనత అది? దేవుడు అనుగ్రహించి ఏ ఘనత అయినా సరే, అది యాజకత్వం ఘనత కావచ్చు, పరిచర్య ఘనత కావచ్చు, లేకపోతే ఇంకేదో బాధ్యత ఘనత కావచ్చు, ఏ ఘనత అయినా సరే తనకు తానే వహించుకొనడు. ఈ ఘనత నాకు ఇచ్చాడండి దేవుడు, ఈ ఘనత నాదండి, ఈ ఘనత నాదండి. నో, అలా ఏమి ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముఖ్యంగా ఈ క్రైస్తత్వంలో, ముఖ్యంగా దైవ సంబంధమైన ఆధ్యాత్మిక విషయాల్లో ఏ ఒక్కరు కూడా దేవుని యొక్క అనాయింటింగ్, దేవుని యొక్క అభిషేకం లేకుండా, దేవుని యొక్క పిలుపు లేకుండా, దేవుని యొక్క దర్శనం లేకుండా ఎవ్వరు కూడా ఆ ఘనతను వహించడానికి వీల్లేదు. ఆమేన్, హల్లెలూయా. మనకు మనం ఏర్పాటు చేసుకునే ఘనతలో మనకు విజయం ఉండదు. దేవుడు వహించిన ఘనతలోనే మనకు విజయం ఉంటుంది. ఆమేన్. మనకు మనం ఏర్పాటు చేసుకున్న ఘనతలో మనకి ఏ విధమైన విజయం ఉండదు, ఏ విధమైన ఆశీర్వాదం ఉండదు, ఏ విధమైన కార్యాలు జరగవు. దేవుడు పిలువబడిన ఘనతను బట్టే దేవుడు ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అహరోను వాళ్ళందరూ కూడా మేము యాజకులమని వెళ్ళిపోలేదు. దేవుడే వారిని యాజకులుగా అభిషేకించాడు. దేవుడే అహరోను యొక్క కుమారులను యాజకులుగా అభిషేకించాడు. దేవుడే మోషేను అభిషేకించాడు. దేవుడే యెహోషువను అభిషేకించాడు. దేవుడే చాలామంది భక్తులను యాజకులుగాను, రాజులుగాను, ఆమేన్, హల్లెలూయా, తన సేవా పరిచర్యలో వాడబడే విధముగాను దేవుడు అనేకులను అభిషేకించాడు. సౌలు తనంతట తానే రాజు అవ్వలేదు. దావీదు తనంతట తానే రాజు అవ్వలేదు. వాళ్ళెవ్వరూ కూడా తామంతట తామే ఆ ఘనతను వహించుకోలేదు. దేవుడే వారిని అభిషేకించాడు. ఆమేన్. దేవుడే ఆ ఘనత వారికి అనుగ్రహించాడు. కాబట్టి మన విశ్వాస జీవితంలో
దేవుడిచ్చే ఘనత కొరకే మనం ఎదురు చూడాలి. ఆమేన్. దేవుడిచ్చిన కృప కొరకే మనం ఎదురు చూడాలి. దేవుడు మన విశ్వాసాన్ని బట్టి, లేకపోతే మన నిరీక్షణను బట్టి, లేకపోతే మనలో ఉన్న యోగ్యతను బట్టి, మనలో ఉన్న అర్హతను బట్టి, మనలో ఉన్న ఆధ్యాత్మిక సామర్థ్యమును బట్టి, మనలో ఉన్నటువంటి ఆ యొక్క నీతిని బట్టి, యథార్థతను బట్టి దేవుడే ఆ ఘనతను మనకిస్తాడు. మనంతట మనమే ఆ ఘనతను కోరుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు అపోస్తల కార్యాల్లో చూసినట్లయితే కొంతమంది, సార్ మీకు ఈ పరిశుద్ధాత్మ వరం ఎలా వచ్చింది? మేము డబ్బులు ఇస్తాం, మేము డబ్బులు ఇస్తాం, ఈ వరం మాకు ఇవ్వచ్చు కదా. ఏమిస్తారట? డబ్బులు ఇస్తారట. అంటే ఇది డబ్బులతో వచ్చే ఘనత? చెప్పండి. అంటే ఇది డబ్బులతో వచ్చే ఘనత కాదు. ఈ ఘనత ఎలా వచ్చేది తెలుసా? దేవుడే ఆ ఘనత మనకి అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, ఏ ఘనత అయినా నేను నీ దగ్గర నుంచే పొందుకోవాలి. ఏ అభిషేకమైనా, ఏ కృపైనా, ఏ అర్హత అయినా, ఏ యోగ్యత అయినా, ఏ తలాంతైనా నేను నీ దగ్గర నుంచే పొందుకోవాలి. మీరే నాకు అనుగ్రహించాలి. కొన్నిసార్లు దేవునికి తెలుసండి ఎవరికి ఏ ఘనత ఇవ్వాలో. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు ఇప్పుడు దావీదు తన జీవితంలో ఎప్పుడైనా రాజు అవుతానని అనుకున్నాడా? సౌలు ఎప్పుడైనా రాజు అవుతానని అనుకున్నాడా? గాడిదలు తప్పిపోతుంది, గాడిదల కోసం తిరగడానికి వచ్చాడు. నేను రాజు అవ్వడానికి ఏమి రాలేదు కదా. ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. అతనేమీ రాజు అవ్వడానికి రాలేదు కదా. మోషే ఎక్కడో తన మామగారు మందను కాచుకుంటున్నాడు. అతడేమి నాయకుడు అవ్వడానికి, నేనే నాయకుడు, ఇశ్రాయేలు నాయకుడు అని వెళ్ళిపోలేదు కదా. పీపుల్ హూ ఎలెక్టెడ్ బై గాడ్, దేవుని చేత పిలవబడిన, ఏర్పాటు చేయబడిన వాళ్ళు, వాళ్ళంతటా వాళ్ళే ఆ ఘనత వహించడానికి ఇష్టపడిన వారు. కానీ దేవుడే వారిని పిలిచాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడే వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము ఎక్కడో ఉన్నాడు, కానీ దేవుడు అతన్ని పిలుచుకున్నాడు. ఆమేన్. అబ్రహమా, దా, నేను విశ్వాసులకు తండ్రిని చేస్తాను. ఆమేన్. నీ జనాంగాన్ని గొప్ప చేస్తాను, నీ సంతానం నేను ఆశీర్వదిస్తాను. ఐ విల్ బ్లెస్ యువర్ నేషన్. నీ జనాంగాన్ని నేను ఆశీర్వదిస్తానని పిలిచాడు ఆయన. నా అంతటి నేనే విశ్వాసులకు తండ్రి అయిపోతానని ఆయన గౌనేసుకుని వచ్చేలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు క్రైస్తత్వంలో, మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఘనత ఇచ్చేవాడు దేవుడు. ఆమేన్. ఆ ఘనత కొరకు మనం ప్రార్థన చేయొచ్చు. ప్రభువా, ఆ ఘనత వహించటానికి ఆసక్తి కలిగిన వారు భూ సంబంధమైన కోరికలు భూ సంబంధమైన వ్యవహారాలతో ఆ ఘనతను పొందుకోకుండా, డబ్బులతో ఈ లోక సంబంధమైన ఘనతను పొందుకోకుండా, దైవ చిత్తానుసారంగా దేవుని పిలుపు చేత ఆ ఘనతను పొందుకునే వారంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ఇప్పుడు ఏం చెప్తానంటే, ఈ హెబ్రీ సంఘానికి యాజకుడు మనుష్యులలో నుండి ఏర్పాటు చేయబడిన వాడు. ఈ ప్రధాన యాజకుడు 5వ వచనం మొదటి వచనంలో, ప్రతి ప్రధాన యాజకుడు మనుష్యులలో నుండి ఏర్పాటు చేయబడిన వాడే. ఎక్కడి నుంచి ఏర్పాటు చేయబడ్డాడు ఈ మనుషుల్లో? ఎవరండి ఈ ప్రధాన యాజకుడు? దేవుడు ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నాడు? సెపరేట్గా ఆకాశం నుంచి ఆయన తీసుకొచ్చారేంటి వీళ్ళందరినే? ఏమండి, వీళ్ళందరూ అసలు వీళ్ళు వేరే అండి, వీళ్ళు వేరే డిపార్ట్మెంట్ అండి. నో, వీళ్ళు వేరే డిపార్ట్మెంట్ ఏం కాదు, మనుష్యులలో నుండి. ఆమేన్, ఆమేన్. ఎక్కడి నుంచి? ప్రతి ప్రధాన యాజకుడును మనుష్యులలో నుండి ఏర్పాటు చేయబడిన వాడై, దేవుని చేత పిలవబడిన వాడై, తనంతట తానే ఈ ఘనత తనంతట తానే వహించుకొనడు. మరియు ఎవడనో ఈ ఘనతను తనంతట తానే వహించుకొనడు. ఈ మనుష్యులలో ఉన్నవాడు.
ఏ ఒక్కడు కూడా తనంతట తానే ఈ ఘనతను వహించుకొనడు. తనంతట తానే వహించుకొనడు. మనందరం కూడా మన విశ్వాస జీవితంలో మీ అంతట మీరే ఏ ఘనతను వహించుకోకండి. ఆమేన్. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే మన గొప్పను మనమే చెప్పుకోవడం అనమాట. ఈరోజు నేనేమంటానంటే దేవుడే మనందరినీ కూడా ఆ ఘనతకు పాత్రులుగా చెయ్యనుగాక. ఆమేన్. డబ్బులు కట్టించుకునేది వద్దు, డబ్బుల ద్వారా కొనుక్కునేది వద్దు, భూ సంబంధంగా సంపాదించుకునేది వద్దు. దేవుడు నిజంగా నీకు ఆ కృపనిస్తే ఆయనే పిలుచుకుని ఆయనే ఆ స్థానంలో నిలబడతాడు. ఆమేన్. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా, నువ్వు ఊహించినా ఊహించకపోయినా, నీకు ఆ అర్హతలు ఉన్నా లేకపోయినా, ఆ సామర్థ్యం ఉన్నా లేకపోయినా, ఆమేన్, అహరోనికి ఆ సామర్థ్యం ఉన్నా లేకపోయినా, వాళ్ళ కుమారులకు ఆ సామర్థ్యం ఉన్నా లేకపోయినా, సమయలకు ఆ సామర్థ్యం ఉన్నా లేకపోయినా, హూఎవర్ ఇన్ ద బైబిల్లో ఉన్న వాళ్ళందరికీ ఆ సామర్థ్యం ఉన్నా లేకపోయినా, దేవుడే వాళ్ళని గ్రహించి, దేవుడే వాళ్ళని గుర్తించి, దేవుడే ఆ ఘనతను వాళ్ళ మీద ఆయన ఉంచి ఉన్నాడు. యూ నో నీడ్ టు రన్ ఫర్ దట్. దాని గురించి నువ్వు పరుగులు పెట్టాల్సిన పని లేదు. నో నీడ్ టు బాదర్ అబౌట్ దట్. దాని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అయ్యో ఆ ఘనత నాకు లేదు, ఆ ఘనత నాకు లేదు, ఆ ఘనత లేదు అని నువ్వు దానికోసం నువ్వు పరుగులు పెట్టి ప్రయాసపడి ఎంతో ధనాన్ని సమయాన్ని వెచ్చించాల్సిన పని లేదు. దేవుని పనిలో నమ్మకంగా ఉంటే చాలు, దేవుని ఎడల నమ్మకంగా ఉంటే చాలు. దేవుడే ఏదో ఒక రోజున ఆ ఘనతను మనకిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసముతో నమ్మకముతో అలా నడుచుచుండగా దేవుడే ఒక రోజున ఆ ఘనత మనకు వహిస్తాడు. దేవుడే ఒక రోజున మనల్ని పిలుచుకుంటాడు. ఎస్, యు ఆర్ అనాయింటెడ్ ఫర్ దిస్. ఈ బాధ్యతను, ఈ ఘనత వహించడానికి నువ్వు అభిషేకించబడిన వాడవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో మనం గుర్తించుకోవాల్సిన లేదా జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని పౌలు ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఈ రోజున చాలామంది ఈ ఘనత వహించడానికి భూ సంబంధమైన ప్రయత్నాలు చేస్తున్నారు, భూ సంబంధమైన ప్రయాసలు పడుతున్నారు, భూ సంబంధమైన ధనాన్ని వెచ్చిస్తున్నారు. అపోస్తలులు ఎవ్వరికీ కూడా అపోస్తలత్వం పొందుకునే కృప లేదు. నిజంగా వాళ్ళు ఏమీ చదువు సంధ్య లేని వాళ్ళు, నిజంగా వాళ్ళకి ఏ విధమైన భాష ప్రావీణ్యం లేని వాళ్ళందరూ కూడా, ఏ విధమైన భూ సంబంధమైన క్వాలిటీస్ కానీ అర్హతలు కానీ లేనివారు వాళ్ళందరూ కూడా. కానీ దేవుడు వాళ్ళందరినీ కూడా మనుషులు పట్టే జాలరులుగా చేయటానికి ఆ ఘనత వారి మీద పెట్టాడు దేవుడు. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మనుషులలో నుండి ఏర్పాటు చేయబడిన వారు. ఎక్కడి నుంచి ఏర్పాటు చేయబడ్డారండి? వాళ్ళేమీ సెపరేట్గా ఎక్కడ లేరు. ఆయన చేత ఏర్పాటు చేసుకోవాలి అందరూ సెపరేట్గా ఉంటారండి. వాళ్ళు అసలు బాబా వాళ్ళు మనుషులతో కలరండి, వాళ్ళు అలా ఉంటారండి, వాళ్ళు ఎలా ఉంటారండి. కాదు, ఆయన మనుషులలో నుండి ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ కుటుంబం నుంచి దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఆమేన్. నీ బిడ్డల్లోంచి ఒక బిడ్డలను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. మనం ఏం చేయాలంటే, అందుకని మీరు బైబిల్లో చూసినట్లయితే యాకోబు యోహాను వారి యొక్క తల్లి అడుగుతున్నట్ట యేసుప్రభు వారిని, అయ్యగారు ఒక కొడుకు మీ పక్కన రైట్లో ఉండాలండి, ఒకడేమో లెఫ్ట్లో ఉండాలండి, మీ పక్కన మా వాళ్ళే ఉండాలండి బాబు, అక్కడ ఎక్కడ ఎవడ ఉండాలో నాది కదమ్మా ఆ డిపార్ట్మెంట్. ఈ పక్కన ఎవడు ఉండాలో, ఈ పక్కన ఎవరు ఉండాలో నువ్వు డిసైడ్ అయిపోతే, నేను డిసైడ్ అయిపోతే కాదు. ఊపరికే భవాన్ హే, పైన భగవంతుడు ఉన్నాడు. ఈ పక్కన మా వాడు యాకోబు అండి, ఈ పక్కన మా వాడు యోహాన్ అండి, మా వాళ్ళు ఇద్దరే మీ పక్కన ఉంటారండి. అది నా చేతుల్లో లేదు. ఆమేన్. హల్లెలూయా. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద గాడ్. ఆ దేవుని చేతిలో ఉంది. ఆమేన్. మానవులుగా కొన్నిసార్లు ఆలోచన మనకు ఉంటుంది. మానవులుగా కొన్నిసార్లు ఆ యొక్క ఏమంటారంటే ఆ యొక్క ఇది మనకు ఉంటుంది. నేను ఉంటే బాగున్ను, నాకు ఉంటే బాగున్ను, ఈ ఘనత నాకు ఉంటే బాగున్ను.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని బట్టి, దేవుడిలో మనకున్న నమ్మకత్వాన్ని బట్టి, మనం కలిగి ఉన్న విశ్వాస సామర్థ్యాన్ని బట్టి, మనం ఉన్న ఆ నీతి యథార్థత సామర్థ్యాన్ని బట్టి దేవుడే ప్రతి ఘనతకి మనల్ని అర్హులుగా చేస్తాడు. ఆమేన్. దేవుడు అనుగ్రహించే ఘనత కొరకు మీరు తాపత్రయపడద్దు, మీరు ప్రయాసపడద్దు, మీరు ధనాన్ని వెచ్చించద్దు, లోక సంబంధంగా దాన్ని కోరుకోవద్దు. అందుకని మీరు అక్కడ చదివినట్లుగా మరియు ఎవడును మరియు ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలవబడినట్లుగా. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అహరోనుని పిలుచుకున్నట్లుగా దేవుని చేత పిలవబడిన వాడై ఈ ఘనత పొందును. దేవుని చేత పిలవబడిన వాడై ఈ ఘనత పొందును. ప్రతి ఒక్కరూ దేవుని చేత పిలవబడిన వారే ఆ ఘనతను, ఆ అర్హతను, ఆ యోగ్యతను, ఆ కృపను, ఆ అభిషేకమును పొందుకుందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పిలుచుకుంటాడండి. గాడ్ విల్ కాల్. సమయంలో దేవుడు పిలిచాడో లేదు చెప్పండి? హ్యాపీగా నిద్రపోతున్నాడు చిన్న కుర్రాడు, చిన్న అబ్బాయి చక్కగా నిద్రపోతున్నాడు. సమయలు అని దేవుడు పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు పిలుచుకుంటాడండి. హీ ఈజ్ ద కాలింగ్. ఆయన పిలిచే స్వభావం కలిగిన దేవుడే ఉన్నాడు. నేనంతటి నేనే యాజకుని అయిపోతానండి, నేనంతటి నేనే రాజుని అయిపోతానండి, నేనంతటి నేనే గొప్పని అయిపోతాను, నేనంతటి నేనే అపోస్తులని అయిపోతానండి, నా అంతటి నేనే పాస్టర్ గారిని అయిపోతానండి, నా అంతటి నేనే ప్రధాన యాజకుని అయిపోతానండి, నా అంతటి నేను ఇదే అయిపోతానండి, అదే అయిపోతానండి, ఇదే అయిపోతాను. నో. పని అవ్వదు. ఒకవేళ తమంతట తామే వహించుకున్నవారు సక్సీడ్ అవ్వలేరు, అందులో వారు విజయం సాధించలేరు. ఆమేన్, హల్లెలూయా. ఒక దినాన కూలిపోతారు, ఒక దినాన్ని పడిపోతారు, ఒక దినాన్ని దూరం అయిపోతారు, ఒక దినాన్ని భ్రష్టులు అయిపోతారు, ఒక దినాన్ని సమస్తాన్ని పోగొట్టుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. కానీ దేవుని చేత నియమింపబడిన వాడు ఉన్నతమైన అభిషేకంతో నింపబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గారి యొక్క కుమారుడట రాజు అయిపోవడానికి రకరకాల డ్రామాలు చేశాడట, రకరకాల జిమ్మిక్కులు చేశారట, గుర్రాలని ఏర్పాటు చేశారట, రథాలను ఏర్పాటు చేశారట. ఇశ్రాయేల్ రాజు అని పిలవడానికి కొంతమంది డబ్బులు ఇచ్చి మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నాడట. ఎందుకు? గుర్రాలు, రథాలు, మనుషుల్ని ఏర్పాటు చేసుకోవడం, ఆ పిలిచే అరుపులు ఏర్పించుకోవడం ఎందుకట? జనాల్లో ఒక క్రేజ్ వస్తుందండి, జనాల్లో కొద్ది పబ్లిసిటీ వస్తుందండి, ఈయనే రాజుగారు అని ఒక క్రేజ్ని సంపాదించుకోవడానికి. దేవుని చేత పిలువబడిన వాడు, దేవుని చేత ఘనత వహించడానికి అర్హుడైన వాడు భూ సంబంధమైన ఏ విధమైన కార్యక్రమాలు చేయాల్సిన పని లేదు. ఆమేన్. భూ సంబంధమైన ఏ విధమైన పబ్లిసిటీ కానీ, ఏ విధమైన కార్యక్రమాలు కానీ చేయాల్సిన పని ఏ మాత్రం కూడా లేదు. ఎందుకంటే దేవుడే ఆ బాధ్యతలు అతనికి అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే ఆ బాధ్యతల వారికి అప్పగిస్తాడు, దేవుడే ఆ కృపను వాళ్ళకి ఇస్తాడు, దేవుడే ఆ తలాంతును, ఆ సామర్థ్యాన్ని వాళ్ళకి ఇస్తాడు. అపోస్తులు అనేవారట భాషలతో మాట్లాడారట. అపోస్తుల కార్యాలు మీరు చూసినట్లయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారట. ద పీపుల్ వర్ అస్టోనిష్డ్ బై సీయింగ్ దెమ్. వాళ్ళు చూడటం ద్వారా వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోతున్నారంట. ఏంటి వీళ్ళు భాషలు మాట్లాడుతున్నారు, వీళ్ళు చదువు లేనివారు కదా, విద్య లేనివారు కదా, హౌ కెన్ దే స్పీక్ టంగ్స్? వాళ్ళు భాషలు ఎలా మాట్లాడతారు? దేవుడే ఆ ఘనత వాళ్ళకి ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. గాడ్ హ్యాస్ గివెన్ దట్. దేవుడు అనుగ్రహించిన ఘనతది. బై దెమ్సెల్ఫ్ దే డిడ్ంట్ గెట్ ఇట్. వాళ్ళంతటా వారే అది పొందుకోలేదు, దేవుడే ఆ ఘనత వారికి ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున దేవుడే ఆ కృపనికి ఇస్తాడు. ఆమేన్. దేవుడే ఆ సామర్థ్యం మనకి ఇస్తాడు, దేవుడే ఆ అర్హత మనకి ఇస్తాడు.
దేవుడే ఆ యోగ్యత మనకిస్తాడు. దేవుడే అభిషేకం మనకిస్తాడు. ఈ నో నీడ్ టు రన్ ఫర్ దట్. దాని గురించి నువ్వు పరుగులు పెట్టాల్సిన పని లేదు. భూ సంబంధమైన మనుషుల్లా దానికోసం మనం తాపత్రయపడాల్సిన పని లేదు. నువ్వేం చేయాల్సిన పని లేదు. దేవుడే మన విశ్వాసాన్ని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి నిశ్చయముగా తగిన సమయంలో ఆ కృప మన బిడ్డలకు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని ఈ రోజున ఆ యాజకత్వం అంటే లేకపోతే ఆ బాధ్యత అంటే, దైవ సంబంధమైన బాధ్యతను ఒకటి మోయాలంటే, దైవ సంబంధమైన బాధ్యతను ఒకటి నెత్తి మీద పెట్టుకోవాలంటే మామూలు విషయం కాదండి అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేమీ ఆషామాషిది కాదండి అది. ఇది ఏమీ భూ సంబంధమైన మనం విచ్చలవిడిగా చేయాల్సిన బాధ్యత కాదండి అది. నిశ్చయముగా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అహరోను వాళ్ళ కుటుంబానికి దేవుడు ఆ కృపను అనుగ్రహించాడు. అహరోను వాళ్ళ కుటుంబానికి దేవుడు ఆ బాధ్యతలను అప్పగించాడు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు ఏ విధంగా ఉండాలి, వాళ్ళు ఏ విధంగా వస్త్రధారణ ఉండాలి, వాళ్ళు ఏ విధమైన వస్త్రాలు ధరించాలి, ఏ విధమైన అభిషేకం కలిగి ఉండాలి, ఏ విధమైన నియమాలు కలిగి ఉండాలి, వాళ్ళు ఏం చేయాలి, ఎలా ఉండాలి, దేవుడే వారిని మనుషుల్లో నుండి ప్రత్యేకపరిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మనందరం కూడా రక్షణ పొందుకునే వారమే ఉన్నాము. ఆమేన్. లోకస్తుల్లోంచి, మనుషులందరిలోంచి కూడా దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని ఈ రక్షణ అనే ఘనత మనకిచ్చాడు. ఆయన కుమారులు కుమార్తెలనే ఘనత దేవుడు మనకిచ్చాడు. ఈ విశ్వాస ప్రయాణంలో ప్రయాణించడానికి ఆ విశ్వాసపు సామర్థ్యం అనే ఘనతను దేవుడు మనకిచ్చాడు. ఈ లోకంలో ఎవ్వరికి లేనటువంటి గొప్ప ఘనత దేవుడు మనకిచ్చాడు. ఆమేన్, ఆమేన్. ఆ ఘనత దేవుడిచ్చిన ఘనత. ఈ రక్షణ అనే కృప దేవుడిచ్చిన కృప. దేవుడు అనుగ్రహించే ప్రతి ఆధిక్యత అది మన ఆధిక్యత కాదు, అది మన గొప్పతనం వల్ల వచ్చింది కాదు, అది మన సామర్థ్యం వల్ల వచ్చింది కాదు. దేవుడే మన విశ్వాసమును, దేవుడే మన నిజాయితీని, దేవుడే మన యథార్థతను, దేవుడే మన నమ్మకత్వాన్ని చూసి దేవుడు అనుగ్రహించినటువంటి, దేవుడు పిలిచి అనుగ్రహించినటువంటి ఘనత ఉన్నది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన విశ్వాస జీవితంలో, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఇలా అయిపోతే బాగున్నాను, నేను అలా అయిపోతే బాగున్నాను, నేను అలా అయిపోతే బాగున్నాను. అయిపోతానంటే నువ్వేం అయిపోవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీర్ చదవాలి, డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ చదవాలి. మనం ఏం అవ్వాలనుకుంటున్నామో అది చదవాలి. కానీ ఆధ్యాత్మిక విషయాలు అలా కాదు. మనం ఏం అవ్వాలనుకుంటున్నామో ఆ ఘనత దేవుడే ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభా, నేను బైబిల్ చదివాను కదా, లేకపోతే నేను అది చేశాను కదా, నేను ఇది చేశాను కదా, నేను అలా ఉన్నాను కదా, ఇలా ఉన్నాను కదా, ఇవేం పనిచేయవు. ఏ అర్హత లేకపోయినా సరే దేవుడు రాజుగా ఏర్పాటు చేసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ సామర్థ్యం లేకపోయినా సరే వారిని అపోస్తులుగా దేవుడు స్థిరపరుస్తాడు. వారికి ఏమీ లేకపోయినా సరే సామర్థ్యంతో నింపుతాడు. ఆమేన్, హల్లెలూయా. వారి చేత అద్భుతాలు చేయించుకుంటాడు, వారి చేత ఆశ్చర్యకార్యాలు చేయించుకుంటాడు, వారి చేత సువార్తను ప్రకటించేవారుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి గొప్ప సామర్థ్యాన్ని ఇస్తాడు, వాళ్ళకి గొప్ప సామర్థ్యాన్ని ఇస్తాడు. ఈ యొక్క మొదటి కూడికలో దేవుడు మనకు అందించిన ఈ గొప్ప ఆలోచన ఏంటో తెలుసా? సమస్త ఘనత దేవుడి దగ్గర నుంచే పొందుకుందాము గాక. ఆమేన్. దేవుని బిడలుగా దేవుడు అనుగ్రహించే ఏ మహిమైనా సరే మనందరం కూడా మనుషుల్లోంచి ఏర్పాటు చేయబడిన వారమే, ప్రత్యేకంగా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాదు. అందుకని మీరు మొదటి వచనాలు చదువుతారు, ప్రతి ప్రధాన యాజకుడు మనుషులలో నుండి ఏర్పాటు చేయబడిన వాడై. ఎక్కడి నుంచి ఏర్పాటు చేయబడ్డాడు? మనుషుల్లోంచి ఏర్పాటు చేయబడ్డాడు, మనుషుల్లోంచి ఏర్పాటు చేయబడ్డాడు. తన్ను తానే ఈ ఘనత వహించుకోలేదు. అహరోనును పిలుచుకున్నట్లుగా
అహరోన్ను పిలుచుకున్నట్లుగా దేవుని చేత పిలవబడిన వాడై ఈ ఘనత పొందును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా దేవుని చేత పిలవబడిన వారమై దేవుడు అనుగ్రహించు ప్రతి ఘనతను పొందుకుందుము గాక. ఆమేన్. నీ బిడ్డల విషయంలో కూడా ప్రభువా నీ చిత్తానుసారంగానే ఆ ఘనత వారికి ఇవ్వండి. ఆమేన్. హల్లెలూయా. ఆ కృప వాళ్ళకి ఇవ్వండి, ఆ ధన్యత వాళ్ళకి ఇవ్వండి. ఆమేన్. హల్లెలూయా. నేను అంటాను, దేవుడిచ్చే ఘనతకి ఏ విధమైన రికమెండేషన్ అవసరం లేదు. దేవుడు అనుగ్రహించే ఘనతకి ఏ విధమైన రికమెండేషన్ అవసరం లేదు. సార్ మా ఓన్ లెఫ్ట్లో పెట్టుకోండి, మా ఓన్ రైట్లో పెట్టుకోండి అని నువ్వేం అడగాల్సిన పని లేదు. సార్ ఈ అర్హత మా ఓడికి ఇవ్వండి, మా ఓడి చాలా క్యాపబుల్, చాలా బాగా ఉంటాడు, బాగా పాటలు పాడతాడు, బాగా చేస్తాడు అని మనం ఎవరి విషయం ఎవరికి దేవుడికి రికమెండ్ చేయాల్సిన పని లేదు. దేవుడు ఎవరిని ఎన్నుకుని, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుని, దేవుడు ఎవరికి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తాడో మనకి ఎవ్వరికీ తెలియదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రతి యాజకుడు, ప్రతి ప్రధాన యాజకుడు కేవలము దేవుని చేత పిలువబడిన వారే, దేవుని కొరకు ఘనమైన కార్యములు చేయబడిన వారై ఉన్నారు. వాళ్ళు తమంతట తామే మేము యాజకులము, మేము ప్రధాన యాజకులమని భూ సంబంధమైన ధనముతో దాన్ని కొనుక్కోలేదు. నీకు ఆ ఘనత ఇవ్వాలనుకుంటే నువ్వేం కోరుకోకుండానే, నువ్వేం ప్రయాసపడకుండానే, మీ అందరికీ ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. దేవుడిచ్చే ఘనత నీ తలుపు తట్టి నీ దగ్గరకు వస్తుంది. యూ నో నీడ్ టు రన్ ఫర్ దట్. వాట్ ఎవర్ గాడ్స్ వాంటెడ్ టు గివ్ యూ, దేవుడు ఇవ్వాలనుకున్నది మీ తలుపు తట్టి మీకు ఇస్తాడు. మీకు ఏదైనా ఇవ్వాలనుకుంటే నీ దగ్గరికి వచ్చి అది నీ దగ్గరికే వస్తుంది. ఇట్ విల్ కమ్ టు యూ, ఇట్ విల్ కమ్ టు యూ, ఇట్ విల్ కమ్ టు యూ. మనం దానికోసం ఏమీ హడావడి ఏమీ చేయాల్సిన పని లేదు. రాజుగా ఉండడానికి, యాజకులుగా ఉండడానికి, అపోస్తలులుగా ఉండడానికి, విశ్వాసులకు తండ్రిగా ఉండడానికి వీళ్ళెవ్వరూ కూడా ఏ విధమైన మానవ ప్రయత్నాలు చేయలేదు. దేవుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడే వాళ్ళని పిలుచుకుని తీసుకొచ్చాడు. రా బాబు నేను నాయకుడిగా చేస్తాను, రా బాబు నేను రాజుగా చేస్తాను, రండి బాబు మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా చేస్తాను అని దేవుడే ఆ ఘనత వారికి ఇచ్చి పిలుచుకున్నాడు. దేవుడు వెళ్ళి వాళ్ళ తలుపు తట్టి పిలిచి తీసుకొచ్చాడు. ఈ రోజున దేవుడు ఇవ్వాలనుకున్న ఏ ఘనత అయినా సరే నీ ఇంటికి వచ్చి నీ తలుపు తట్టి దేవుడికి ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ బిడ్డలకు ఇవ్వాల్సిన ఏ ఆశీర్వాదం, ఏ ఘనతని ఏదైనా సరే దేవుడి దగ్గరకు వచ్చి నీ తలుపు తట్టి నీ జోబులో పెడతాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నేను కొన్నిసార్లు ఒకటే ప్రార్థన చేస్తాను. నేను అంటే జనరల్గా మానవులుగా మనం ఆలోచన చేద్దాం, మాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, జనరల్గా భావన ఉంటుంది. నేను ఒకటే అనుకుంటున్నాను, ప్రభా అది మాకు మీరు ఇవ్వాలనుకుంటే దాన్ని మీరే ఆ పరిస్థితులన్నీ మా దగ్గరికి తీసుకురండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది నేను నిజంగా అది నాకు మీరు ఇవ్వాలనుకుంటే ఈ మార్గాలు మాకు సిద్ధం చేయండి. ఆమేన్, హల్లెలూయా. లేదు ఇది దిస్ ఇస్ నాట్ ఫర్ మీ, ఇది నా కొరకు కాదు, ఇది నాది కాదు అనుకుంటే ఆటోమేటిక్గా అది మన దగ్గర నుంచి తొలగిపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ఈ మొదటి రోజు దేవుడు మనకు అందించిన వర్తమానం ఏంటో తెలుసా? సమస్త ఘనత అనుగ్రహించేవాడు దేవుడే. ఆమేన్. మన మట్టుకు మనమే ఆ ఘనత వహించుకొనలేము. నీ అంతటి నీవే ఆ ఘనతను పొందుకోలేవు. నీ అంతటి నీవే దాని గురించి నువ్వు డప్పు వేసుకోవాల్సిన పని లేదు. దేవుడే నీకు ఆ టోపీ పెడతాడు, దేవుడే నీకు అభిషేకం ఇస్తాడు, దేవుడే ఆ యోగ్యత నీకు ఇస్తాడు, దేవుడు నీకు అర్హత ఇస్తాడు. అట్టి సామర్థ్యం, దేవుడు అనుగ్రహించే సామర్థ్యమే మనం పొందుకుందుముగాక. ఆమేన్. దేవుడు అనుగ్రహించే ఘనతే దేవుడు మన బిడ్డలకు ఇచ్చునుగాక.
మనకిచ్చిన గాక, మన సంఘానికి ఇచ్చిన గాక. దేవుడి మాటలు దీవించిన గాక.